హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ప్రాన్ స్ప్రింగ్స్ అనే ఒక ఐటెం మీకు చూపించాలనుకున్నాను. ఈ స్ప్రింగ్స్ ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా. ఇవి ఏంటంటే ప్రాన్ ఈవేళ మార్కెట్కి వెళ్తే కొంచెం పెద్ద రొయ్యలు దొరికినాయండి. పెద్ద రొయ్యలు దొరికిందని మళ్ళీ నాకు ఏదో ఒకటి స్టార్టర్ తయారు చేయాలనిపించింది. వెరీ సింపుల్గా చేశాను, చాలా బాగా నచ్చింది మా వాళ్ళకి. అయితే ఇదేంటంటే ఏదో పేరు పెట్టాలి కదా అని అవి స్ప్రింగ్స్ లాగా చుట్టుకున్నాయి అన్నమాట చక్కగా. అందుకని చెప్పి ప్రాన్ స్ప్రింగ్స్ అని పేరు పెట్టాం దీనికి. ఏదో ఒక పేరు ఉండాలి కాబట్టి పెట్టాం. అది అందులో పెద్ద విశేషం ఏం లేదు. దీని మీద మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏం చేయకండి. అయితే ఇది ఎలా చేయాలంటే ప్రాన్ తీసుకొచ్చి క్లీన్ చేసేసుకుని ప్రాన్ నిలువుగా కట్ చేయాలి. అంటే 2 ముక్కలుగా తోక భాగం అలా ఉంచేసి నిలువుగా కట్ చేయాలి. తోక భాగం కట్ చేసేసినా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నిలువుగా అనమాట, అట్లా పొడవుగా వస్తాయి ప్రాను. వాటిని ఏం చేశానంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి వేసేసి నానబెట్టేశాను. కొద్దిగా బటర్ వేసాను అనమాట. అదంతా చూపించలేదు, జస్ట్ మ్యారినేట్ చేశాను అనమాట. అది ఒక 2 గంటలు అలా ఉంచేసి కొంచెం ప్యాన్లో బటర్ వేసి కొంచెం ఈ నానబెట్టి ఉంచాను కదా ప్రాను, అవన్నీ ఇందులో వేసాను అనమాట. బటర్ సరిపోలేదని కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. తర్వాత చక్కగా స్ప్రింగ్స్ లాగా చుట్టుకున్నాయండి, చక్కగా బాగున్నాయి. పైన కొంచెం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ చల్లాను. కొత్తిమీర అది కూడా వేసాను అనమాట. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. చిన్న వీడియో ఇది, సరదాగా చేశాను. మా మనవడికి ఈ ప్రాన్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా చాలా ఇష్టంగా తింటాడనమాట. చాలా బాగుంది అంత తిన్నాడు అనమాట. చూడండి స్ప్రింగ్స్ లాగా ఎలాగ అవుతున్నాయో, ఒక్కొక్కటి రౌండ్గా చుట్టుకుంటున్నాయి అన్నమాట ఒకదానికొకటి. అంటే ప్రాన్కి సహజంగా చుట్టుకునే గుణం ఉంది కాబట్టి ఇది మా పాప ఇచ్చింది ఐడియా నాకు. అలా దాని ప్రకారం ఫాలో అయిపోయాయి అన్నమాట. చూడండి స్ప్రింగ్స్ లాగా ఎలా రౌండ్గా తిరిగిపోయినాయి. నిజంగా చాలా బాగుందండి ఐటము తినడానికి. ఆ పైన అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ చల్లేసి కొత్తిమీర అది వేస్తాను అనమాట. స్టార్టర్ కింద చాలా బాగుంది. ఇది కూడా టేబుల్ పార్టీస్కి వాడుకోవచ్చు. చాలా నచ్చిన ఐటము. నిజంగా ఒకసారి ట్రై చేసి దీని మీద కామెంట్స్ పెట్టండి. అన్నంలో తినడం కాకుండా సరదాగా స్టార్టర్ లాగా తినే ఐటమ్ అనమాట. అన్నంలో కూడా తినచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.